ఈ దినాలలో పబ్లిక్ గా ఉద్యోగాలు చేసేటువంటి వారు, ప్రభుత్వ రంగములో ప్రైవేట్ రంగములో ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సేవ చేయకూడదా? దానియేలు ఎవరంటే గవర్నమెంట్ సర్వెంట్. దానియేలు స్నేహితులు ఎక్కడున్నారు? ప్రభుత్వ పదవుల్లో ఉన్నారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్న దానియేలు ఆ కాలానికి, ఈ కాలానికి, రాబోయే కాలానికి దేవుని ఆత్మకు సంబంధించిన అనేక విషయాలు బయలుపరచబడి ఉండగా దేవుని సేవకుడుగా, దేవుని ప్రవక్తగా దానియేలు పని చేయలేదా? దానియేలు గ్రంథంలో ఉన్న దర్శనాలు అప్పటి నుంచి రాబోయే కాలం వరకు, ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీద స్థాపించే రాజ్యము వరకు దేవుని ద్వారా తెలుసుకుని, దేవుని ఆత్మ పొంది, దేవుని మహిమపరిచి, దేవుని పరిచర్య చేసిన వాడు దానియేలు కాదా అని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నీవు ఏ జాబ్ లో ఉన్నా సరే దేవునికి కావాలి, దేవుని మహిమపరచడానికి కావాలి. నువ్వు జాబ్ చేస్తున్నావు కాబట్టి నేను దేవుని పని చేయకూడదు అనేది వాక్యానుసారమైంది కాదు. నువ్వు కావాలి ప్రభుకి. దానియేలు ప్రభుత్వానికి పరిచర్య చేస్తున్నాడు. నెబుకద్నెజరుకి చేశాడు, అతని కుమారునికి చేశాడు, దర్యావేషుకు చేశాడు, కోరెషుకు చేశాడు. కానీ దేవునికి మహిమకర్మగా జీవించాడు. దేవుని పరిచర్య మరి ఘనముగా చేశాడు. మనందరం ఈరోజు దానియేలు ద్వారా స్ఫూర్తి పొందడానికి ఆయన చేసిన దేవుని పరిచర్యే కారణం. కనుక ఏ స్థితిలో నీవున్నా, ఏ జాబులో నీవున్నా, నీవు దేవుని సేవ చేయడానికి దానియేలు మన ముందు నువ్వు చెయ్యొచ్చు అని చెప్తూ మన ముందు కనబడుతూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.